Good evening everyone. Good evening. Good evening all of you. A very good evening. Good evening once again. Good evening. Good evening. Good evening. Good evening. Good evening. Good evening once again. Good evening all of you. Good evening. Good evening. So welcome to the third session of the chapter Polynomials and Factorization. మనం మీకు చాప్టర్ 2 అయినటువంటి Polynomials and Factorization లో సెకండ్ 2 parts కంప్లీట్ చేసాం. మనం వాటిలో టర్మ్ అంటే ఏంటి, పాలినామియల్ అంటే ఏంటి, అండ్ దెన్ వీ హ్యావ్ డిస్కస్డ్ సో మెనీ అదర్ థింగ్స్, హౌ టు క్యాలిక్యులేట్ ద డిగ్రీ ఆఫ్ ఎ పాలినామియల్. అదేవిధంగా అసలు పాలినామియల్లో ఉన్నటువంటి కేటగిరీస్ ఏంటి, డిగ్రీని బట్టి పాలినామియల్స్ ఎట్లా క్లాసిఫై చేస్తాం మనము, లీనియర్ అని, క్యూబిక్ అని, క్వాడ్రాటిక్ అని. అదేవిధంగా నెంబర్ ఆఫ్ టర్మ్స్ని బట్టి, ఒకే టర్మ్ ఉంటే మోనోమియల్, 2 టర్మ్స్ ఉంటే బైనామియల్, 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్, ఇట్లాంటి క్లాసిఫికేషన్ కూడా మనము నేను క్లాస్లో చూసాం. అదేవిధంగా ఎక్సర్సైజ్ 2.1కి సొల్యూషన్స్ కూడా చూసాం. ఓకే, లెట్ us కంటిన్యూ అవర్ డిస్కషన్ ఆన్ పాలినామియల్స్. నేను మీకు ముందు నుంచి కూడా చెప్తున్నాను, యాక్చువల్గా మనం ఎక్కువ వేరియబుల్స్ ఉన్నటువంటి పాలినామియల్స్ డిస్కస్ చేయం. విల్ డిస్కస్ ద పాలినామియల్స్ విత్ ఓన్లీ 1 వేరియబుల్. ఒక్కొక్క వేరియబుల్ ఉన్నటువంటి పాలినామియల్స్ గురించే మనం మాట్లాడతాం. డిగ్రీ ఏదైనా ఉండదు. సపోజ్ యూ హ్యావ్ సంథింగ్ లైక్ x² - 5x. దేర్ ఈజ్ ఓన్లీ 1 వేరియబుల్. మనం దీంట్లో ఐడెంటిఫై ద పాలినామియల్స్ విత్ 1 వేరియబుల్ అని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసాం. ఇందులో వేరియబుల్ x మాత్రమే ఉంది కదా. సపోజ్ యూ హ్యావ్ సంథింగ్ లైక్ 3p³ + 10p, ఇట్లా ఉంది ఏదో ఒక పాలినామియల్. లేదా ఐ కెన్ హ్యావ్ సమ్ -5 ఆల్సో. ఇక్కడ ఉన్నటువంటి పాలినామియల్ p. లేదా సంథింగ్ యూ కెన్ హ్యావ్ రిలేటెడ్ టు m⁴ + 3m² - m. సో దిస్ ఇస్ అ పాలినామియల్ ఇన్ m. ఇట్లాగ మనం ఒక్కొక్క వేరియబుల్ ఉన్నటువంటి గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్, గుడ్ ఈవినింగ్. ఒక్కొక్క వేరియబుల్ ఉన్నటువంటి పాలినామియల్స్ గురించి మాత్రమే మనం ఎక్కువ డిస్కస్ చేస్తాము ప్రస్తుతానికి. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఒక్కొక్క వేరియబుల్ ఉన్నటువంటి పాలినామియల్స్ని మనము సింబాలిక్గా ఎట్లా రాస్తాము అంటే, వీల్ రైట్ ఇట్ యాజ్ p(x). ఐఎమ్ వెరీ ఫైన్, థ్యాంక్ యూ. దీన్ని p(x) అంటే పాలినామియల్ ఇన్ x అని అర్థం. ఓకేనా. దీన్ని యాక్చువల్గా ఐ కెన్ రైట్ q(p). మన జనరల్గా పాలినామియల్స్ని p, q, r అట్లా రాస్తామన్నమాట. అదే థర్డ్ ఉందనుకోండి, అందులో వేరియబుల్ ఓన్లీ m ఉంది. సో ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ r(m). ఇట్లాగ మనము p(x) అని, p(y) అని, p(z) అని ఇట్లాగా పాలినామియల్స్ని రాస్తాము. ఓకేనా. ఇన్ జనరల్ ఇప్పుడు నేను రాయడానికి మీకు p, q, r అనే 3 ఆల్ఫాబెట్స్ యూస్ చేశాను. కానీ జనరల్గా మనం ఒక ప్రాబ్లంలో ఒక వేరియబుల్, ఒక పాలినామియల్ కనుక ఉన్నట్లయితే మనం p(x) అనే రాస్తాం జనరల్గా. ఇన్ ఆల్ ద కేసెస్ we'll write the polynomials as p(x) only. Suppose you have p(x) is equal to x + 3. లేదా you have p(z) is equal to 2z⁵ - 3z + 2. ఇది పాలినామియల్ ఇన్ z. ఓకేనా. సో పాలినామియల్స్ ఎప్పుడు కూడా మనం p(x), p(y), p(z) అట్లా రాస్తాం. ఒకే ప్రాబ్లంలో 2 పాలినామియల్స్ ఉన్నాయనుకోండి, ఒక దాన్ని p(x) అని, ఇంకొక దాన్ని q(x) అని రాస్తాం. లేదా 3 పాలినామియల్స్ ఉన్నాయనుకోండి, యూ కెన్ రైట్ p(x), q(x), r(x) ఇట్లా రాస్తాం. ఈజ్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ హౌ యూ రిప్రజెంట్ పాలినామియల్స్ కదా. పాలినామియల్స్ని ఈ విధంగా మనం రాయాలి. ఇంకో విషయం కూడా నేను చెప్పాను, నేను మనకి హయ్యెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటాం కదా. ఆ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అనేటువంటి హయ్యెస్ట్ టర్మ్, ఇట్స్ లైక్ ఇంజిన్ ఆఫ్ ద ట్రైన్, ఇట్ షుడ్ బి ఇన్ ద బిగినింగ్. ఆ హయ్యెస్ట్ డిగ్రీ ఉన్నటువంటి టర్మ్ ముందుని రాయాలి మనం, తర్వాత మిగతా టర్మ్స్ అన్ని రాయవలసి ఉంటుంది. ఫాలోడ్ బై ఎట్లాగా, డిక్రీజింగ్ ఆర్డర్లో. చూడండి, m⁴ + 3m² - m అని రాశాను నేను. ఇదేమో 5, ఇదేమో 2, ఇదేమో 1. ఇట్లాగా డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద పవర్స్లోనే మనము రాయాలి. ఓకేనా. సో పాలినామియల్స్ని p(x), p(y), p(z) ఈ విధంగా మనం రాస్తాము. ఓకే, నౌ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ కేస్. సపోజ్ ఐ హ్యావ్ ఎ బాక్స్, ఇట్స్ లైక్ ఎ మ్యాజిక్ బాక్స్. ఓకేనా. సో నా దగ్గర ఒక బాక్స్ ఉంది, మ్యాజిక్ బాక్స్ లాంటిది. ఇప్పుడు ఇందులో నేను ఒక బెలూన్ ప్లేస్ చేస్తే, ఇఫ్ ఐ పుట్ అ బెలూన్ ఇన్సైడ్ దిస్ బాక్స్, ఐ విల్ గెట్ 3 బెలూన్స్ అవుట్ సైడ్ ద బాక్స్. చూడండి, ఆ బాక్స్ యొక్క గొప్పతనం ఏంటంటే, మీరు ఆ బాక్స్లో ఒక బెలూన్ పడేస్తే నాకు 3 బెలూన్స్ వస్తాయి. బాగుంది కదా. సిమిలర్లీ ఇఫ్ యూ ప్లేస్ 1 యాపిల్ ఇన్సైడ్ ద బాక్స్ విల్ గివ్ మీ 3 యాపిల్స్. చూడండి ఎట్లా ఉందో. నిజంగా ఇట్లాంటిది రియల్ లైఫ్లో ఉంటే చాలా బాగుంది కదా. అలా అయితే మనం 100 రూపాయలు వేసామనుకోండి, 300 వస్తాయి. 1,00,000 రూపాయలు వేస్తే 3 lakhs వస్తాయి కదా. ఓకేనా. యా, గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్. సో ఇప్పుడు ఇట్లాంటి బాక్స్లో సపోజ్ ఐ పుట్ అ వాల్యూ x. నేను ఈ బాక్స్లో x వేసానండి, ఏమవుతుందో నాకు చెప్పండి. ఐ రిపీట్ వన్స్ అగైన్. ఇఫ్ ఐ పుట్ 1 బలూన్, ఐ గాట్ 3 బలూన్స్ ఫ్రమ్ ద బాక్స్. ఇఫ్ ఐ పుట్ 1 యాపిల్, ఐ గాట్ 3 యాపిల్స్. ఇప్పుడు నేను ఈ బాక్స్లో ఒక x వేస్తే, ఇఫ్ ఐ పుట్ 1x ఇన్సైడ్ ద బాక్స్,
వాట్ విల్ ఐ హ్యావ్. ఇవేమి మీరు కాపీ చేయక్కర్లేదు, ఇది మాత్రం మీరు వినడానికి అండర్స్టాండ్ చేసుకోవడం కోసమే. ఇప్పుడు ఈ బాక్స్ లోపల నేను ఒక ఎక్స్ వేసానండి, నాకు ఏమొస్తుందో చెప్పండి. 3x ప్రేమ్ బాబు, పావని, దెన్ శివాని 3x, యక్షిత్ 3x, వెరీ గుడ్, దిలీప్ 3x, వీరేంద్ర 3x, కళ్యాణి 3x, వెరీ గుడ్. యూ విల్ హ్యావ్ యాక్చువల్లీ 3 ఎక్స్లు వస్తాయి అంతే కదా. ఒక బెలూన్కి 3 బెలూన్స్ వచ్చాయి, ఒక యాపిల్కి 3 యాపిల్స్ వచ్చాయి, ఒక ఎక్స్కి 3x వస్తుంది కదా. యాక్చువల్గా ఈ 3x ఏం చేస్తుంది ఇప్పుడు, వెన్ యూ ప్లేస్ ఎక్స్ ఇన్సైడ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ గివింగ్ అస్ 3x. ఓకేనా. ఇప్పుడు నేను దీంట్లో లోపల సపోజ్ ఐ ప్లేస్ 10 ఇన్సైడ్ దిస్ బాక్స్, ఒక 10 వేసానండి ఈ బాక్స్లో. ఐ పుట్ 10 ఇన్సైడ్ దిస్ బాక్స్. నేను ఈ బాక్స్లో 10 వేసాను, నాకేమొస్తుంది, వాట్ విల్ దిస్ బాక్స్ గివ్ మీ? 10 రూపీస్ వేసాను లేదా 10 చాక్లెట్స్ వేసాను, ఈ బాక్స్ నాకు ఏమిస్తుంది, ఇట్ విల్ గివ్ మీ 30 కదా. x became 3x, 1 apple became 3 apples, 1 balloon became 3 balloons కాబట్టి 10 will become 30. Yeah, very good. Suppose I put 100 here, this box will give me 300 kada, right? Suppose I put an m here inside the box, this box will give me 3m. Yeah, very good, 3m. 13 కాదమ్మా 30 ఇస్తుంది, ఇట్స్ యాక్చువల్లీ 30. అక్కర్లేదమ్మా, చెప్పాను కదా ఇవి కాపీ చేయక్కర్లేదు, ఇది మీరు అండర్స్టాండ్ చేసుకోవడం కోసం మాత్రమే, రైట్? సో ఇప్పుడు ఈ బాక్స్, దిస్ బాక్స్ ఈజ్ లైక్ అ పాలినామియల్. ఈ మ్యాజిక్ బాక్స్ నేను ఏమంటే అంటున్నాను, దట్ ఈస్ లైక్ ఏ పాలినామియల్. ఓకేనా. సో ఇప్పుడు ఈ పాలినామియల్ ఏం చేస్తుంది, నేను ఎక్స్ ఇస్తే 3x ఇస్తుంది. సో ఐ కెన్ రైట్ దిస్ పాలినామియల్ యాజ్ p of x ఈజ్ ఈక్వల్ టు 3x. సో ఇది పాలినామియల్ యొక్క ఫామ్. నేను ఏదైతే ఇప్పుడు ఈ మ్యాజిక్ బాక్స్ గురించి మాట్లాడుతున్నానో, ఆ మ్యాజిక్ బాక్స్ ఈజ్ లైక్ ఏ పాలినామియల్ దట్ విల్ గివ్ యూ 3x. ఎలా అంటే సపోజ్ నాకు ఈ బాక్స్ లోపల నేను 5 వేసాను అనుకోండి, సపోజ్ ఐ పుట్ 5 ఇన్సైడ్ దిస్ బాక్స్, ఏమవుతుంది, యూ విల్ గెట్ 15, 3 into 5 కదా, యూ విల్ గెట్ 15. సో ఈ విధంగా దిస్ బాక్స్ ఈజ్ లైక్ ఏ పాలినామియల్. పాలినామియల్స్ ఇలాగే మనకి వర్కౌట్ అవుతాయి. సపోజ్ ఐ హ్యావ్ వన్ మోర్ బాక్స్, దిస్ ఈజ్ అనదర్ మ్యాజిక్ బాక్స్. ఇప్పుడు ఈ మ్యాజిక్ బాక్స్ ఏం చేస్తుందంటే, వాట్ దిస్ మ్యాజిక్ బాక్స్ డస్ ఇస్, ఇప్పుడు నేను ఈ బాక్స్ లోపల 2 వేసాను అనుకోండి. యా, గుడ్ ఈవినింగ్. ఇఫ్ ఐ పుట్ 2 ఇన్సైడ్ దిస్ బాక్స్ విల్ గివ్ మీ 6. జాగ్రత్తగానండి, ఈ బాక్స్ లోపల నేను 2 చాక్లెట్స్ వేస్తే నాకు 6 చాక్లెట్స్ వస్తాయి. ఓకేనా. సపోజ్ ఐ పుట్ 5 చాక్లెట్స్ ఇన్సైడ్ దిస్ బాక్స్, ఐ విల్ గెట్ 9 చాక్లెట్స్ అవుట్సైడ్ ద బాక్స్. ఓకేనా. సపోజ్ ఐ పుట్ 10 ఇన్సైడ్ దిస్ బాక్స్, ఐ విల్ గెట్ 14 చాక్లెట్స్ ఇన్సైడ్ దిస్ బాక్స్. సరే అర్థం చేసుకోండి ఏమవుతుందో. 2 వేస్తే 6 వచ్చింది, 5 వేస్తే 9 వచ్చింది, 10 వేస్తే 14 వచ్చింది. నా క్వశ్చన్ ఏంటంటే, నేను ఇందులో 22 వేసాను, ఏమొస్తుందో చెప్పండి నాకు. ఐ ప్లేస్ 22 ఇన్సైడ్ దిస్ బాక్స్, ఈ బాక్స్ నాకు ఏమి ఇస్తుంది, దట్ ఈస్ మై క్వశ్చన్. వాట్ విల్ దిస్ బాక్స్ గివ్ మీ? ఐ పుట్ 22 చాక్లెట్స్ ఇన్సైడ్ ద బాక్స్, ఆ బాక్స్ క్లోజ్ చేశాను, ఓపెన్ చేశాను, నాకు అందులో ఎన్ని చాక్లెట్స్ ఉంటాయి? ఇఫ్ యూ పుట్ 2 చాక్లెట్స్ యూ గెట్ 6. మీరు 5 వేస్తే 9 వస్తాయి, 10 వేస్తే 14 వచ్చాయి, 22 వస్తే ఎన్ని వస్తాయి? లతికా సేస్ 26, వీరేంద్ర 26, గణేష్ 26, తాతాజీ 26, హరిణి 26, గీతాంజలి 26, జాస్మిన్ 26, వెరీ గుడ్. శివాని x+4, నేను x వేయలేదు, నేను 22 వేసాను, నాకు 22కే ఆన్సర్ కావాలి, ఎక్స్కి కాదు. త్రిమూర్తులు 26, కావ్య 26, శివాని 26, ఎస్ కరెక్ట్, ఎస్. సో యూ విల్ హ్యావ్ 26. ఏమవుతుంది యాక్చువల్గా, మనం ఏ నెంబర్ వేస్తే దానికి 4 యాడ్ అయ్యి బయటకు వస్తుంది కదా. 6 ఏంటి యాక్చువల్గా 2 + 4, నేను వేసింది 2 + 4 కలిసాయి, నేను వేసింది 5 + 4 యాడ్ అయ్యి, నేను వేసింది 10 + 4 యాడ్ అయ్యాయి, నేను వేసింది 22 + 4 యాడ్ అయ్యాయి. ఇప్పుడే వెన్ యూ పుట్ ఎక్స్ ఇన్సైడ్ దిస్ బాక్స్ will give me x + 4. Suppose you put y inside this box, this will give me y + 4. If I put p inside this box, this p will give me p + 4. ఓకేనా. సో ఇప్పుడు ఈ బాక్స్ రిప్రజెంట్ చేసే పాలినామియల్ ఏంటంటే, I can write this box as p of x is equal to x + 4. ఇప్పుడు మనం ఏదైతే మారుతూ వస్తున్నాయో వాల్యూస్, దానిని మనం ఈక్వేషన్ ఫామ్లో రాస్తున్నాం. ఓకేనా.
సో p of x is equal to x plus 4, రైట్? యా. సపోజ్ యూ వాంట్ p of 100. ఇప్పుడు మీరు ఎవరైనా వచ్చి ఒరే ఇందులో 100 వేస్తే ఏమవుతుంది అని అడిగారు అనుకోండి, ఏమవుతుంది? 100 + 4 104, దట్స్ ఆల్. సో ఈ మ్యాజిక్ బాక్స్ని మనము ఒక ఫార్ములాతో రిప్రజెంట్ చేస్తున్నాం, ఓకేనా? ఇలాగా ఎవ్రీ పాలినామియల్ కెన్ బి రిప్రజెంటెడ్ యూజింగ్ అ పర్టికులర్ ఫార్ములా. ఒక్కొక్క పాలినామియల్కి మనకి రిలేటెడ్గా ఫార్ములాస్ ఉంటాయి, ఓకేనా? రైట్? సో ఆ ఫార్ములాని బట్టి అందులో ఏమేస్తే ఏమొస్తుందో మనకు తెలుస్తుంది. సపోజ్ ఐ హ్యావ్ ఏ పాలినామియల్ సంథింగ్ లైక్ దిస్. ఐ హ్యావ్ p of x is equal to x minus 5 ఉంది నా దగ్గర. ఈ బాక్స్ ఏం చేస్తుందంటే ఆ బాక్స్లో మనం ఏం చేసినా 5 తగ్గించేసి బయటకి ఇస్తుందట. పెంచు కాదు, తగ్గించేస్తుంది, ఓకేనా? నవ్ మై క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు నేను ఈ బాక్స్లో 25 వేసాను, ఏమొస్తుంది నాకు? x వేస్తే x minus 5, 25 వేస్తే 25 minus 5, 25 minus 5 is 20. ఓకే, సపోజ్ ఐ పుట్ 100 ఇన్సైడ్ దిస్ బాక్స్. ఇప్పుడు ఈ పాలినామియల్ అనే బాక్స్లో నేను 100 వేసామనుకోండి, నాకు ఏమొస్తుంది? 100 minus 5, అండ్ యూ నో దట్ 100 minus 5 is 95. సో నేను ఆ బాక్స్లో 100 పడేస్తే నాకు 95 వస్తుంది, తగ్గిపోతున్నాయి అనమాట, రైట్? సపోజ్ ఐ పుట్ సంథింగ్ లైక్, సపోజ్ నేను ఇందులో 30 వేసాను అనుకోండి, యూ విల్ హ్యావ్ 30 minus 5, ఇట్ విల్ బి 25. ఇప్పుడు నేను ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను కదా. ఐ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ p of 25, p of 100, యా p of 30. ఇప్పుడు వీటిలన్నింటినీ ఏమంటామంటే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్, వాల్యూ ఆఫ్ p of x ఎట్ x is equal to 25. p of x అండ్ p of 25 అంటే అర్థం అది, ఓకేనా? అదే లాస్ట్ ఉందనుకోండి, వాల్యూ ఆఫ్ p of x. నౌ ద లాస్ట్ వన్ ఈజ్ యాక్చువల్లీ వాల్యూ ఆఫ్ p of x ఎట్ x is equal to 30, లేదా when x is equal to 30 అని కూడా అనొచ్చు. సో మనము ఆ వేరియబుల్కి ప్లేస్లో ఒక్కొక్క వాల్యూ పెడుతుంటే మనకు ఆ పాలినామియల్కి ఒక్కొక్క వాల్యూ వస్తుంది, ఓకేనా? ఇందాక చూడండి, మనం ఒక యాపిల్ వేస్తే 3 యాపిల్స్ వచ్చాయి, ఒక పెన్ వేస్తే 3 పెన్స్ వస్తే బాగుండు. అట్లాంటిది ఏదైనా ఫంక్షన్ ఉంటే బాగుండు, అసలు మన జీవితంలో ఏమీ కొనుక్కోక్కర్లేదు, ఓకేనా? సెకండ్ ఫంక్షన్ ఏం చేసింది? 4 కలిపి వచ్చింది, 2 వేస్తే 6 వచ్చింది. అట్లాగా ఇప్పుడు ఈ పాలినామియల్ ఏం చేస్తుందట, మీరు ఇందులో ఈ బాక్స్లో ఏ నెంబర్ని పడేసినా 5 తగ్గి బయటకు వస్తుందంట, ఓకేనా? సో దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దిస్ పాలినామియల్, ఓకేనా? సో ఇలాగ మనము ఒక పాలినామియల్కి వేరియబుల్ వాల్యూ మారుతూ ఉంటే ఆ పాలినామియల్కి ఒక్కొక్కసారి మనకి ఒక్కొక్క వాల్యూ వస్తుంది, ఓకేనా? అర్థమైంది కదా? దీన్ని క్యాలిక్యులేటింగ్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటారు. అట్ గివెన్ వేరియబుల్కి మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూ తీసుకుంటే, చూడండి నేను 25 తీసుకుంటే నాకు 20 వచ్చింది కదా, ఐ గాట్ 20 హియర్, రైట్? నౌ వెన్ ఐ టేక్ 100 I got 95, అండ్ వెన్ ఐ టేక్ 30 I got 25 కదా. సో ఈ విధంగా మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూ వచ్చింది, ఎందుకని మనం పాలినామియల్కి ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూ తీసుకున్నాం కాబట్టి, రైట్? నౌ వి సాల్వ్ సింపుల్ ప్రాబ్లం. నౌ లుక్ ఎట్ దిస్. ఐ హ్యావ్ ఎ పాలినామియల్ హియర్. If p of x is equal to 3x minus 6, then find p of 3, p of 5, p of 0, p of minus 1 and p of 2. ఇప్పుడు నా దగ్గర ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్ ఏం చేస్తుందట, అందులో ఏం పడేసినా దాన్ని ట్రిపుల్ చేసి 6 తగ్గించేసేస్తుంది. దట్ ఈస్ p of x మీన్. ఇక్కడ మనకి ఇచ్చిన p of x ఏంటండి? we are given p of x is equal to 3x minus 6. ఇప్పుడు నాకు ఏం కావాలి? ఇవి మీరు కాపీ చేసుకోవాలి. Now I want p of 3. p of 3 అంటే లెఫ్ట్ సైడ్ x ప్లేస్లో 3 రాసాం కాబట్టి రైట్ సైడ్ కూడా ఎక్కడ x ఉంటే అక్కడ 3ని సబ్స్టిట్యూషన్ చేయాలి, ఓకేనా? సో ఇది 3 into 3 minus 6, ఓకే? 3 3s are 9 minus 6, 9లోంచి 6 పోతే 3. చూడండి చాలా మ్యాజిక్గా ఉంది, 3 వేస్తే మళ్ళీ 3 బయటకు వచ్చిందట, ఓకే? నౌ లెట్ us find p of 5. చాలామంది ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తున్నారు, మీరు ఓన్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు, చాలా సింపుల్ ఇది. లెట్ మీ ఫైండ్ p of 5. 3 of x kada, in place of x I have to write 5 minus 6, okay? 3 5s are 15 minus 6, 15 minus 6 is 9. సో ఆ బాక్స్లో నేను 5 పడేస్తే నాకు 9 వచ్చింది, ఓకే? నౌ లెట్ మీ ఫైండ్ p of 0. వెరీ గుడ్, చాలా బాగా క్యాలిక్యులేట్ చేస్తున్నారు మీరు అందరూ. సో 3 of 0 minus 6, 3 zeros are 0 minus 6, 0 minus 6 is minus 6, okay? Now let me find p of minus 1. So right side x place లో minus 1 రాయాలి. 3x
అంటే 3 ఇంటూ -1 -6. 3 ఇంటూ -1 అంటే -3. సో దిస్ ఈజ్ -3 -6 రెండు మైనస్లే. సో 3 మైనస్లకి ఇంకో 6 మైనస్లు కలిపితే 9 మైనస్లు అవుతాయి. నెక్స్ట్ P ఆఫ్ 2. లెట్ మీ క్యాలిక్యులేట్ P ఆఫ్ 2 అంటే 3 ఆఫ్ 2 -6. 3 2s are 6. 6 minus 6 is 0. సో ఆ బాక్స్లో కనుక నేను 2 పడేస్తే నాకు బయటికి ఏమి రాదు, ఆ 2 నా బాక్స్ మింగేస్తుంది. ఐ విల్ గెట్ నథింగ్ అవుట్ సైడ్ ద బాక్స్. అర్థమైందా? సో ఈ విధంగా మనం ఒక పాలినామియల్ ఇచ్చినప్పుడు ఆ వేరియబుల్ ప్లేస్లో రకరకాల వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూ వస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? దీన్ని మనము వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అట్ గివెన్ వేరియబుల్ అంటారు. ఓకేనా? సో ఒక వేరియబుల్ వాల్యూ మనకి ఇచ్చినప్పుడు ఆ పాలినామియల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం. ఓకేనా? ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం మనకి బాగా రావాలి, ఎందుకంటే దీని మీద డిపెండ్ అయ్యే మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, నౌ బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ థింగ్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. మీకు ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఐ వాంట్ ది ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి, స్టేట్మెంట్స్ P అండ్ స్టేట్మెంట్ Q. డిగ్రీ ఆఫ్ అ కాన్స్టెంట్ పాలినామియల్ ఈజ్ 0. Q is a linear polynomial in one variable can have 3 terms. ఓకే, సో ఈ రెండు స్టేట్మెంట్స్లో ABCD ఆప్షన్స్ ఏంటంటే రెండు ట్రూ అయితే ఏ చూస్ చేసుకోవాలి, రెండు ఫాల్స్ అయితే Bని చూస్ చేసుకోవాలి, P ఒక్కటి కరెక్ట్ అయితే C, Q ఒక్కటి కరెక్ట్ అయితే D. ఇవి మీ దగ్గర ఉన్న ఆప్షన్స్. డిగ్రీ ఆఫ్ అ కాన్స్టెంట్ పాలినామియల్ ఈజ్ 0. A linear polynomial in one variable can have 3 terms. ఇవి రెండు కూడా నీకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్. ఫస్ట్ మీరు ఇందులో ఎన్ని ట్రూ ఎన్ని ఫాల్స్ ఐడెంటిఫై చేస్తే మీరు కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోగలరు. పవన్ సేస్ ఏ, హర్షిత బి. చూడండి, జాగ్రత్తగా చూడండి, కంగారు పడకండి. ప్రభా సి, దెన్ గీతాంజలి బి, లతిక సి, బాబ్జీ ఏ, నాగేశ్వరరావు సి, యక్షిత్ ఏ, హర్షిత బి, కోటి సి, పవన్ సి, త్రిమూర్తులు సి, సిసి, బన్నీ బి, హరిణి సి, శివాని, ప్రభ, జాస్మిన్, షాజహాన్, వీరబాబు అంటే గణేష్, బాబ్జీ, దిలీప్, నానిబాబు. చూద్దామా? లెట్ us have a look at the answer. డిగ్రీ ఆఫ్ అ కాన్స్టెంట్ పాలినామియల్ ఈజ్ 0. దిస్ ఈస్ కరెక్ట్. ఈ స్టేట్మెంట్ ట్రూ అండి, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఆ కాన్స్టెంట్ పాలినామియల్స్ డిగ్రీ ఈజ్ ఆల్వేస్ 0 ఎక్సెప్ట్ 0. ఇక్కడ 0 పాలినామియల్ అనలేదు కదా నేను. సో కాన్స్టెంట్ పాలినామియల్ అంటే 0. ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ అంటే మనకి ఏ కానీ సి కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అవ్వాలి. ఇది రాంగ్, ఇది రాంగ్. సో బి కాదు, డి కాదు. నెక్స్ట్, అ లీనియర్ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ కెన్ హ్యావ్ 3 terms. నేను మీకు నిన్న లీనియర్ పాలినామియల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్కి రిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అ లీనియర్ పాలినామియల్ వన్ వేరియబుల్ అన్నాను. సపోజ్ యూ కెన్ హ్యావ్ 2x is a linear polynomial or in one variable, or can have 5y plus 2. ఇది కూడా linear polynomial in one variable. Suppose I have 3p minus 5. ఇది కూడా linear polynomial in one variable. Or you can have 4m. ఇది కూడా linear polynomial in one variable. ఇక్కడ మనము 3 terms ఉండేలాగా లీనియర్ పాలినామియల్ రాయడానికి వీలు కాదు. ఎందుకని? నేను ఆర్డర్లో చెప్పాను కదా, లీనియర్ అంటే డిగ్రీ 1 ఉండాలి, తర్వాత డిగ్రీ 0 అంటే కాన్స్టెంట్ ఉండాలి. ఎప్పుడైతే డిగ్రీ 1 ఉన్న టర్మ్ రాసేమో తప్పనిసరిగా రెండోది మ్యాక్సిమం మనకి ఆప్షన్ కాన్స్టెంట్గే ఉంది, థర్డ్ టర్మ్ రాయడానికి లేదు. చెప్పాను కదా నేను. సపోజ్ యూ కెనాట్ రైట్ 3x ప్లస్ 5x మైనస్ 2x ఇలా రాసేసి ఇందులో 3 టర్మ్స్ ఉన్నాయని అంటే కుదరదు. అవన్నీ లైక్ టర్మ్స్ కదా. 3x ప్లస్ 5x 8x, 8xలోంచి 2xలు పోతే ఇది 6x, ఒకే ఒక్క టర్మ్ ఉంది. ఓకేనా? అంటే లీనియర్ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్లో మనం అయితే 1 టర్మ్ ఉండేలాగైనా రాయొచ్చు, 2 టర్మ్స్ ఉండేలాగైనా రాయొచ్చు, అంతే తప్ప 3 టర్మ్స్ ఉండేలాగా లీనియర్ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ మనం రాయడం కుదరదు. అంటే ఓన్లీ P ఈజ్ ట్రూ, ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. ఓకేనా? C ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఎందుకంటే రెండవది కరెక్ట్ కాదు కాబట్టి. ఓకేనా? ఈ విధంగా మనం లాజికల్గా ఆలోచించి చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? రైట్, నౌ లెట్ us కంటిన్యూ విత్ అవర్ ప్రాబ్లమ్స్. Right, now I'll take one more polynomial. Suppose I have a polynomial p of x is equal to x square minus 4. నా దగ్గర p of x is equal to x square minus 4 అనే ఒక పాలినామియల్ ఉంది. అంటే ఆ డబ్బాలో మీరు x పడేస్తే బయటికి x square minus 4 వస్తుంది కదా. Now let me find, please tell me how much is p of 3.
నేను ఇక్కడ కొన్ని వాల్యూస్ రాస్తాను, మీరు క్యాలిక్యులేట్ నాకు చెప్పండి, క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. Calculate these values and tell me. I want P of 3, P of 2, P of 0, P of minus 5 and P of 10. మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్పండి నాకు. నానిబాబు 5, పవన్ 5, లతిక 5, 0, హర్షిత 5, తాతాజీ 5. చేయండి, చాలా సింపులే కదా. P of 3 అంటే P of x అంటే x స్క్వేర్ మైనస్ 4. P of 3 అంటే 3 స్క్వేర్ మైనస్ 4 అంతే, సబ్స్టిట్యూట్ చేయడమే కదా. సో 3 స్క్వేర్ మైనస్ 4, 3 స్క్వేర్ ఈజ్ 9, 9 మైనస్ 4 ఈజ్ 5, రైట్. నెక్స్ట్ P of 2, 2 స్క్వేర్ మైనస్ 4, 2 స్క్వేర్ ఏమో 4, 4 మైనస్ 4 0. నెక్స్ట్ P of 0, 0 స్క్వేర్ మైనస్ 4, 0 ఈజ్ 0, 0 మైనస్ 4 ఈజ్ మైనస్ 4. P of minus 5, minus 5 whole square minus 4, minus 5 whole square ఏమో 25, 25 minus 4, 25 minus 4 is 21. Next P of 100, 100 square minus 4, sorry 10 square కదా, 1 second. P of 10, 10 square 100 అని పోయి నేను డైరెక్ట్గా 100 రాసేసాను. యాక్చువల్గా ఇట్స్ యాక్చువల్లీ 10 స్క్వేర్ మైనస్ 4, 10 స్క్వేర్ ఏమో 100, 100 minus 4 is 96. Okay na? Right. So I got different values. P of 3 5, P of 2 0, P of 0 minus 4, P of minus 5 21, P of 10 96. Okay na? We got different values here. So variable మనం సబ్స్టిట్యూట్ చేసే వాల్యూ మారిపోతూ ఉంటే దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి పాలినామియల్ యొక్క వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడే మనం ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, నాకు P of 3 5 వచ్చింది, P of 2 0 వచ్చింది, P of 0 4, ఇదేమో 21, ఇది 96. అంటే ఒక పాలినామియల్ వాల్యూ ఇట్ కెన్ బి ఎనీ నెంబర్ మనం తీసుకున్న దాన్ని బట్టి. ఇక్కడ నాకు 0 కూడా వచ్చింది చూడండి. ఎప్పుడు 0 వచ్చింది నాకు? P of 2, I have got P of 2 as 0 కదా. అప్పుడు మనం ఏం చెప్తాము అంటే we call 2 is a 0 of P of x. జాగ్రత్తగానండి, ఇదే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నేను ఎక్స్ ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేస్తే పాలినామియల్ 0 అయిపోయింది. అంటే ఇంకొకలా మీకు చెప్పడం ఏంటంటే ఆ మ్యాజిక్ బాక్స్లో నేను 2ని పడేస్తే నాకు బయటికి 0 వచ్చింది, అంటే ఏమీ రావట్లేదు. అప్పుడు ఆ 2ని ఈ P of x అంటే x స్క్వేర్ మైనస్ 4 అనే పాలినామియల్కి 0 అంటాము. 0 అంటే నెంబర్ 0 కాదు. ఇక్కడ కాన్సెప్చువల్గా ఏంటంటే ఒక పాలినామియల్కి వేరియబుల్ ప్లేస్లో మనం ఒక్కొక్క వాల్యూ తీసుకుంటా ఉంటే పాలినామియల్ ఒక్కొక్క వాల్యూని ఇస్తుంది. ఒక్కొక్క వాల్యూ మనం పడేసాం. యాక్చువల్లీ ఇంతకుముందు 2 ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసాం చూడండి. ఐ టేక్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్, టేక్ దిస్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, నేను తీసుకున్న పాలినామియల్ ఏంటి? 3x మైనస్ 6. ఇక్కడ పాలినామియల్ 3x మైనస్ 6. మనం ఆ బాక్స్లో ఒక్కొక్క వాల్యూ వేస్తూ ఉంటే మనకు ఒక్కొక్క వాల్యూ బయటకు వచ్చింది. ఒకసారి 3 వచ్చింది, ఒకసారి 9 వచ్చింది, ఒకసారి మైనస్ 6 వచ్చింది, ఒకసారి మైనస్ 9 వచ్చింది, ఒకసారి 0 కూడా వచ్చింది. ఎప్పుడు? ఎక్స్ ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేస్తే. దెన్ ఐ సే దాట్, అఫ్ కోర్స్ అక్కడ ఇక్కడ 2a వచ్చింది అనుకోండి, అన్నిసార్లు అట్లా రాదు. I say that 2 is a 0 of P of x. ఈ 2ని P of x అనే పాలినామియల్కి 0 అని అంటాము. ఒక పాలినామియల్కి 0 అంటే అర్థం ఏంటంటే ఆ పాలినామియల్ ప్లేస్లో వేరియబుల్ బదులు ఏ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆ పాలినామియల్ వాల్యూ 0 అవుతుందో దాన్ని మనం 0 ఆఫ్ ద పాలినామియల్ అంటాము. వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఫర్ విచ్ ద గివెన్ పాలినామియల్ బికమ్స్ 0 ఈజ్ కాల్డ్ 0 ఆఫ్ ద పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్, మనం చేసిన ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. P of x is equal to x minus 5 నాకు. ఓకే, టేక్ ఏ లుక్ ఎట్ దిస్. P of x is equal to x minus 5. ఇప్పుడు నేను P of 5 క్యాలిక్యులేట్ చేస్తాను. లెట్ మీ క్యాలిక్యులేట్ P of 5 హియర్. ఎంత అవుతుంది? 5 minus 5. 5 minus 5 ఎంత అండి? 0. ఇప్పుడు నేను ఏం చెప్తాను అంటే 5 is a 0 of P of x.
ఇక్కడ p ఆఫ్ xకి మనం 5ని 0 అంటాము. ఎందుకని? p ఆఫ్ 5 0 వచ్చింది కాబట్టి. ఓకేనా? p ఆఫ్ 5 0 వస్తే 5 0 అవుతుంది. p ఆఫ్ 2 0 వస్తే 2 0 అవుతుంది. p ఆఫ్ 10 0 వచ్చింది అనుకోండి, దెన్ వి సే దట్ 10 ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. సో మనము పాలినామియల్ వాల్యూ రకరకాల వేరియబుల్స్కి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ పాలినామియల్ వాల్యూ మనకి 0 కూడా రావచ్చు. ఓకేనా? వి కెన్ గెట్ 0 ఆల్సో. ఆ వేరియబుల్ ప్లేస్లో ఏ నెంబర్ రాసినప్పుడు ఆ పాలినామియల్ 0 అయిందో దానిని ఆ పాలినామియల్ యొక్క 0 అని అంటాము. ఓకేనా? యూ హ్యావ్ టు నోట్ డౌన్ దిస్ ఇస్ ఫ్రమ్ యూర్ టెక్స్ట్ బుక్. చూడండి, జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ ఫర్ విచ్ ద గివెన్ పాలినామియల్ బికమ్స్ 0 ఈజ్ కాల్డ్ జీరో ఆఫ్ ద పాలినామియల్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర p ఆఫ్ x ఉందండి, ఏదో ఒక పాలినామియల్. నేను x బదులు 10 రాస్తే నాకు ఈ p ఆఫ్ x 0 అయిపోయింది. అంటే ఏంటి అవ్వాలి? p ఆఫ్ 10 0 అయింది నాకు. I got p of 10 is equal to 0. Then I say that 10 is a 0 of p of x. 10 is a 0 of p of x. Okay na? So నేను ఏ రాసాను 0 అయింది అనుకోండి. సపోజ్ if I got p of 2 0, then 2 is a 0 of the polynomial. Suppose I got p of minus 3 0, then minus 3 is 0 of the polynomial. నేను p ఆఫ్ ఏ క్యాలిక్యులేట్ చేస్తే 0 వచ్చింది అనుకోండి, దెన్ ఐ సే దట్ ఏ ఈజ్ 0 ఆఫ్ ద పాలినామియల్. ఓకేనా? 0 ఆఫ్ ద పాలినామియల్ అంటాము. సో ఇన్ జనరల్ వి సే దట్ a 0 of the polynomial p of x is the value of x for which p of x is equal to 0. ఏం లేదు, x ఉంటే కంగారు పడతారు మీరు. p of 2 0 వచ్చింది అనుకోండి, 2 is a 0. p of 3 0 వచ్చింది అనుకోండి, 3 is a 0. p of 10 0 వచ్చింది అనుకోండి, 10 is a 0. అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఇందాక చూపించినటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామియల్స్ ఫర్ ద వాల్యూ ఇండికేటెడ్ వాల్యూ ఆఫ్ ద వేరియబుల్. ఇక్కడ మనకు ఒక 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లోని కూడా వేరియబుల్కి ఒక్కొక్క వాల్యూ ఇచ్చాడు. వేరియబుల్కి ఇచ్చినటువంటి వాల్యూ దగ్గర ఆ పాలినామియల్ వాల్యూ మనం లెక్క పెట్టాలి. ఓకేనా? క్యాలిక్యులేట్ చేద్దాం. ఇందాక చేసినట్టే చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వన్ చూడండి, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 4x² మైనస్ 3x ప్లస్ 7. నాకు x ఈక్వల్ టు 1 అంట. వీ హ్యావ్ టు ఫైండ్ p ఆఫ్ 1. ఓకే? సో ఎక్కడెక్కడ x ఉంటే అక్కడక్కడ మనం 1 రాయాలి. సో 4 ఇంటూ 1 స్క్వేర్, రైట్, మైనస్ 3 ఇంటూ 1. మీరు ఇవన్నీ కాపీ చేసుకోవాలి, లేదా మీరు ఓన్గా చేసుకున్న ప్రాబ్లం లేదు. ప్లస్ 7. సో ఇది 4 ఇంటూ 1 స్క్వేర్ అంటే 1, minus 3 1s are 3 plus 7. This is equal to 4 1s are 4 minus 3 plus 7. So 4 plus 3 11. 11 minus 3 is actually 8. So first value p of 1 8 వచ్చింది నాకు. Okay, let us do the next one. Q of y is equal to 2y cube minus 4y plus 11 at y is equal to 1. Okay, so ఇప్పుడు నేను q of 1 calculate చేయాలి. Let me calculate q of 1. So 2 into 1 cube minus 4 into 1 plus square root of 11. Okay na? Right. So this is equal to 2 into 1 cube. 1 into 1 into 1. 1 minus 4 1s are 1 plus square root of 11. Square root of 11 అంటే irrational కదా, మనం అట్లాగే ఉంచవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు ఇది ఏమైంది? 2 1s are 2 minus 4 plus root 11. 2 minus 4 అంటే minus 2. So this is equal to minus 2 plus square root of 11. దాన్ని అట్లాగే వదిలేయచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా? Now let us do the next one. R of t is equal to 4t power 4 plus 3t power 3 minus t square plus 6 at t is equal to p అంట. t is a real number. ఇక్కడ మనకి వేరియబుల్ ప్లేస్లో ఇంకొక వేరియబుల్ ఇచ్చాడు, వాల్యూస్ ఏమీ ఇవ్వలేదు. సో వేరెవర్ దెర్ ఈస్ t we have to write p, that's all. t ప్లేస్లో p వస్తుంది అంతే. సో దిస్ విల్ బి 4p power 4 plus 3p power 3 minus p square
ప్లస్ 6 అంతే, మనం చేయడానికి ఏమీ లేదు. టీని తీసేసి పీని సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. ఓకే, నౌ లెట్ us do the నెక్స్ట్ వన్. ఎస్ ఆఫ్ జెడ్ చెప్పాను కదా, పీ వాడచ్చు, క్యూ వాడచ్చు, ఆర్ వాడచ్చు, ఎస్ వాడచ్చు. ఇట్లా ఏ వేరియబుల్ అయినా ఏ ఆల్ఫాబెట్ అయినా పాలినామియల్స్కి యూజ్ చేయొచ్చు. ఎస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ క్యూబ్ మైనస్ 1 వేర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఐ హ్యావ్ టు ఫైండ్ ఎస్ ఆఫ్ 1. సో wherever there is z you have to write 1. సో ఇది 1 cube minus 1. 1 cube ఎంత అండి? 1 into 1 into 1 1 1 minus 1 this is equal to 0. చూడండి, నాకు s of 1 0 వచ్చింది. అంటే ఏంటి అర్థం? 1 ఈ పాలినామియల్కి 0 అన్నమాట. 1 is a 0 of the polynomial, right? Next one, p of x is equal to 3x square plus 5x minus 7 at x is equal to 1. సో నేను p of 1 క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, లెట్ మీ క్యాలిక్యులేట్ p of 1. సో రైట్ సైడ్ కూడా x ప్లేస్లో 1 రాయాలి. సో 3 into 1 square plus 5 into 1 minus 7. Now this is equal to 3 into 1 square, 1 ones are 1 plus 5 ones are 5 minus 7. ఇక్కడ ఏముంది? 3 ones are 3. యాక్చువల్గా ప్లస్ 5 మైనస్ 7 మైనస్ 2 మనం తీసేసుకోవచ్చు ఇట్లాగా. 3 minus 2 is 1. సో p of 1 is equal to 1. అంటే మనం p of x అనే మ్యాజిక్ బాక్స్లో 1 వేస్తే మళ్ళీ మనకు 1 వచ్చింది, ఏమీ మారలేదు. రైట్, నౌ లెట్ us do the next one. q of z is equal to 5z cube minus 4z plus root 2 and z is equal to 2. ఇప్పుడు నేను q of 2 క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో wherever there is z I have to write 2. 5z cube ఇవన్నీ మీరు నోట్స్లో రాసుకోవాలి. సో 5 into 2 cube. I'm very fine, Harshita. I'm fine, thank you. 4 into 2 plus square root of 2. Okay, then so this is equal to 5 into, నేను ఇంటూ అని చదివి బ్రాకెట్ అని రాస్తున్నాను అనుకోకూడదు. ఆ బ్రాకెట్టే ఆఫ్ అనమాట. యాక్చువల్గా కన్వీనియంట్గా ఉంటుంది. మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇంటూ రాయకుండా బ్రాకెట్ రాస్తే మనకి ప్రాబ్లమ్స్ కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. దట్స్ వై ఐ ప్రిఫర్ బ్రాకెట్. 2 క్యూబ్ అంటే 2 into 2 into 2. 2 2s are 4, 4 2s are 8. సో దిస్ is 8 minus 4 2s are 8 plus square root of 2. ఏమైంది? 5 8s are 40 minus 8 plus square root of 2. 40 నుంచి 80 పోతే 32. సో ద ఆన్సర్ ఈస్ 32 plus square root of 2. సో 6 దానికి ఆన్సర్ 32 plus square root of 2. Is it clear? ఓకేనా? షall we continue? ఎవరేం మాట్లాడలేదు. 30 మెంబర్స్ క్లాస్ చూస్తున్నారు, 30+. ఎవరు లైక్ చేయట్లేదు క్లాస్. ఎవరికి నచ్చట్లేదండి బాబు. మ్యాథ్స్ అంటే అలాగే ఉంటుంది. నోబడీ లైక్స్ మ్యాథ్స్. ఇస్ ఇట్ సో? ఓకే, నౌ లెట్ us take example problems now. Right? This is your first example from the textbook. P of x is equal to x plus 2. Find p of 1, p of 2, p of minus 1, p of minus 2. What are the zeros of the polynomial x plus 2? ఓకేనా? సో మనకి p of x అనే ఒక పాలినామియల్ ఇచ్చాడు. x plus 2 అట. సో we are given p of x as x plus 2. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? p of 1, p of 2, p of minus 1, p of minus 2. Let us calculate each and every one. ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేద్దాం. సో let us take p of 1 first. p of 1 అంటే ఏం చేయాలి? 1x, p of x అంటే x plus 2, p of k అంటే k plus 2, p of 3 అంటే 3 plus 2, p of 1 అంటే 1 plus 2. And we know that 1 plus 2 is 3. So p of 1 నాకు 3 వచ్చింది. Now let me calculate p of 2. p of 2 x plus 2 అంటే 2 plus 2 ఏమొచ్చింది నాకు? 4 వచ్చింది. Now let me find p of minus 1. Minus 1 plus 2. Minus 1 plus 2 is plus 1. Okay. Now let me find p of minus 2. Okay Shivani. Okay. p of minus 2 అంటే minus 2 plus 2. Minus 2 plus 2 is 0. ఈ క్వశ్చన్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఆ 2 పార్ట్స్ ఏంటి? ముందు 4 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఏంటి? p of 1, p of 2, p of minus 1, p of minus 2. వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి వదిలేయమనలేదు. వాట్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ కూడా అడిగాడు. జీరో అంటే ఏం చెప్పాను నేను? పాలినామియల్ వాల్యూ 0 ఎక్కడ వచ్చిందో చూడాలి.
ఒకసారి 3 4 1 0. మనం ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే పాలినామియల్ 0 అయింది? -2. అందుకని మనం ఏం రాస్తారంటే దేర్ ఫోర్ -2 ఈజ్ 0 ఆఫ్ p ఆఫ్ x. నేను ఎక్స్ ప్లేస్లో -2 రాసినప్పుడు పాలినామియల్ వాల్యూ 0 వచ్చింది కాబట్టి ఆ -2ని మనకి ఇచ్చినటువంటి పాలినామియల్కి 0 ఆఫ్ ద పాలినామియల్ అంటాము. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? అన్నిసార్లు ఇక్కడ యాక్చువల్గా మనం 4 టైమ్స్ చేస్తే మనకి 0 వచ్చేసింది. అన్నిసార్లు అట్లా రాదు. అలాంటప్పుడు మనం రకరకాల మెథడ్స్ని యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఐ టేక్ సింపుల్ ఎగ్జాంపుల్స్. ఇలా వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయకుండా, అంటే p(1), p(2), p(3) ఇట్లా వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయకుండానే మనం పాలినామియల్స్కి జీరోస్ని లెక్క పెట్టచ్చు. అవి ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐ హ్యావ్ ఏ పాలినామియల్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 3. ఈ పాలినామియల్ ఉంది నా దగ్గర. ఈ పాలినామియల్ యొక్క జీరో ఎంతో చెప్పాలి నేను. జీరో అంటే ఏంటి? ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూని రాస్తే ఈ పాలినామియల్ 0 అవుతుందో చెప్పాలి. ఎక్స్ ప్లస్ 3 ఆ బాక్స్లో ఎక్స్ని వేస్తే x ప్లస్ 3 బయటకు వస్తుందంట. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆ బాక్స్లో ఏ నెంబర్ని పడేస్తే బయటికి 0 వస్తుంది, అది క్వశ్చన్. 2 పడేస్తే 2 ప్లస్ 3 5 వస్తుంది. 10 పడేస్తే 10 ప్లస్ 3 13 వస్తుంది. 20 పడేస్తే 20 ప్లస్ 3 23 వస్తుంది. నాకు ఏ వాల్యూని పడేస్తే 0 వస్తుంది? శివాని సేస్ ఇట్ ఈస్ -3. సో ఎక్స్ ప్లేస్లో -3 పడేస్తే 0 వస్తుందంట. షాజహాన్ 3ని పడేస్తే 3 ప్లస్ 3 6 వస్తుంది. కోటి -3, సత్యనాగేశ్వరరావు -2, -2ని పడేస్తే 1 వస్తుంది. లతిక -3, హర్షిత -2, ప్రేమ్ బాబు -3. యాక్చువల్లీ ఇట్ ఈస్ -3. -3 పెట్టి చూడండి. -3 ప్లస్ 3, -3 ప్లస్ 3 ఈజ్ 0. మనం అలా గెస్ చేయకుండా ఒక స్టాండర్డ్ ప్రొసీజర్తో ఈ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? ఆ ప్రొసీజర్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం అలా ఆ ప్రొసీజర్ యూజ్ చేసి ఏ పాలినామియల్కైనా 0 లెక్క పెట్టచ్చు. ఓకే, సో ఏం చేయాలి ఇప్పుడు? దీని 0 కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎక్స్ ప్లేస్లో ఏ నెంబర్ రాస్తే ఇది 0 అవుతుందో చెప్పాలి. అందుకని మనం ఏం చేయాలి అంటే మనం ఈ x ప్లస్ 3ని 0కి ఈక్వల్గా తీసుకోవాలి. ఎందుకంటే x ప్లస్ 3ని ఎక్స్ ప్లేస్లో ఏం రాస్తే 0 వస్తుందో చెప్పాలి కాబట్టి. అప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయడం అంటే ఏం లేదు, వేరియబుల్ వాల్యూ కనుక్కోమని. అంటే x వాల్యూ కావాలి. x ఒక్కటే లెఫ్ట్ సైడ్ ఉంచి మిగతా టర్మ్స్ అన్ని రైట్ సైడ్ పంపేయాలి. సో ఐ కెన్ కీప్ x హియర్. ఆన్ రైట్ సైడ్ ఐ ఆల్రెడీ హ్యావ్ 0. ప్లస్ 3ని ట్రాన్స్పోజ్ చేయాలి. మీకు ట్రాన్స్పోజ్ చేసే రూల్స్ తెలుసు కదా, -3. సో x ఈజ్ ఈక్వల్ టు -3 ఇస్ దేర్ ఫోర్ 0 ఆఫ్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు -3. ఓకేనా? ఈ విధంగా మనం తీసుకోవాలి. లెట్ us టేక్ వన్ మోర్ పాలినామియల్. ఐ విల్ టేక్ వన్ మోర్. ఓకే, సపోజ్ నా దగ్గర q ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 10. ఇది నా దగ్గర ఉన్నటువంటి పాలినామియల్. ఇప్పుడు నాకు దీని 0 కావాలి. ఏం చేయాలి మనం? యూ హ్యావ్ టు టేక్, యాక్చువల్లీ చాలా సింపుల్, చూడగానే చెప్పేయచ్చు. y పడేస్తే y మైనస్ 10 వస్తుందంట. అందులోంచి ఏం పడేస్తే 0 వస్తుంది. ఓకే, హర్షిత 0 -3 -3 ఏమైంది ఇప్పుడు? ఓకే ఓకే, ఆన్సర్ రాస్తున్నావా? సో టేక్ y మైనస్ 10. గుడ్ మార్నింగ్ పుష్ప, గుడ్ మార్నింగ్. y మైనస్ 10 0 తీసుకోవాలి. అంటే మనం ఏం లేదండి, ఏ పాలినామియల్కి 0 కనుక్కోవాలో ఆ పాలినామియల్ని 0కి ఈక్వేట్ చేసి సాల్వ్ చేయాలి అంతే. సారీ, ఇక్కడ నేను యూ హ్యావ్ టు రైట్ 0. బై మిస్టేక్ ఐ హ్యావ్ రిటన్ 10. యూ హ్యావ్ టు టేక్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దెన్ y ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 10. -10ని ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 10, విచ్ మీన్స్ y ఈజ్ ఈక్వల్ టు 10. ఇజ్ ఇట్ క్లియర్? -10 కాదమ్మా 10. ఈ విధంగా మనము ఇట్లాంటి ఎలాంటి లీనియర్ పాలినామియల్ ఉన్నా సరే x కోఎఫిషియంట్ 1 ఉన్నప్పుడు మనం చాలా ఈజీగా వాటి యొక్క జీరోస్ రాయొచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ సంథింగ్ లైక్ x ప్లస్ 2. వాట్స్ ద జీరో ఆఫ్ దిస్ పాలినామియల్? -2. సపోజ్ ఐ హ్యావ్ x ప్లస్ 5. Zero of this polynomial is -5. Suppose I have x plus 20. Then zero of this polynomial is -20. Suppose నా దగ్గర x plus a ఉందనుకోండి, then the zero of this polynomial is -a. ఏం లేదు, ఇక్కడ ఉన్నటువంటి వాల్యూకి సైన్ చేంజ్ చేసి రాయడమే కదా, రైట్? సపోజ్ యూ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్. -2 -3 2 ఆన్సర్స్ ఎలా సార్? ఎక్కడండి బాబు? -2 -3 హర్షిత
ఎక్కడున్నాం మనం? వేర్ ఆర్ వి? ఓకే, సపోజ్ యూ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్. నా దగ్గర x మైనస్ 10 ఉంది, దెన్ జీరో ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్ 10. సపోజ్ మీ దగ్గర x మైనస్ 3 ఉంది, దెన్ జీరో ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్ 3. సపోజ్ ఐ హ్యావ్ x మైనస్ k, దెన్ జీరో ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్ k. కదా, ఇలాగ మనము చక్కగా మన దగ్గర ఉన్నటువంటి లీనియర్ పాలినామియల్కి జీరోస్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఓకేనా? రైట్. నౌ విల్ టేక్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి పాలినామియల్స్ తీసుకుందాం. సపోజ్ ఐ హ్యావ్ ఎ పాలినామియల్ p of x is equal to 2x minus 6. ఇది నా దగ్గర ఉన్నటువంటి పాలినామియల్. ఇప్పుడు నాకు x ప్లేస్లో ఏం రాస్తే ఈ బాక్స్లోంచి జీరో వస్తుందో చెప్పాలి కదా. ఇందాక చెప్పిన ప్రొసీజర్ ఫాలో అవుదాం. యూ హ్యావ్ టు టేక్ 2x minus 6 is equal to 0. టేక్ 2x minus 6 is equal to 0. అప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు, ఇంక నేను 0 + 6 అని రాయను, -6 అటు వెళ్తే +6. then x is equal to 6/2, x is equal to 3. సో అంటే x ప్లేస్లో ఇక్కడ 3 రాస్తే మనకి 0 వస్తుంది. చూడండి, 2 into x, 2 3s are 6, 6 minus 6 0. therefore we have to write 0 of p of x is equal to 3. కదా, ఇలా చాలా ఈజీగా xకి కోఎఫిషియంట్ ఉన్నప్పుడు కూడా మనం జీరోని క్యాలిక్యులేట్ చేయొచ్చు. వాట్ ఈస్ దిస్ 4 లతిక? 2 మల్టిప్లై చేస్తుంది, డివైడ్ చేస్తుంది. విల్ టేక్ వన్ మోర్. సపోజ్ ఐ హ్యావ్ అ పాలినామియల్ q of m ఈజ్ ఈక్వల్ టు 3m + 5. నౌ ఐ వాంట్ ద జీరో ఆఫ్ దిస్ పాలినామియల్. సో ఇందాకట్లాగే టేక్ 3m + 5 ఈజ్ ఈక్వల్ టు 0. యూ హ్యావ్ టు టేక్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. కదా, ఫస్ట్ ఈ కాన్స్టెంట్ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయాలి. దెన్ ఐ విల్ హ్యావ్ 3m ఈజ్ ఈక్వల్ టు -5. ఓకేనా, అప్పుడు m ఈజ్ ఈక్వల్ టు -5 డివైడెడ్ బై 3. -5 డివైడెడ్ బై 3. 5లో 3 క్యాన్సిల్ అవ్వదు, అందువల్ల యూ కెన్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఇందాక 6లో 2 క్యాన్సిల్ అయింది కాబట్టి 3 టైమ్స్ 3 అని రాసాం. ఇక్కడ క్యాన్సిల్ అవ్వదు, అట్లాగే వదిలేయచ్చు. ఓకేనా, ఇది కూడా చూడగానే రాసేయచ్చు మనం, ఏం క్యాలిక్యులేషన్ చేయకుండా. సపోజ్ నా దగ్గర p of x is equal to 5x + 8 అని ఉందనుకోండి, ఏమీ లేదు, చాలా సింపుల్. ఏం చేయాలి అంటే ముందు ఈ కాన్స్టెంట్ని ట్రాన్స్పోజ్ చేయాలి. కాన్స్టెంట్ 8 అవతలకి వెళ్ళిపోతే -8 అవుతుంది. సో -8, x కోఎఫిషియంట్ ఎంత? 5, -8/5 అంతే ఆన్సర్. ఓకేనా, సపోజ్ మీ దగ్గర 3x - 5 ఉంది. ఓకే, సో -5కి నెగటివ్ ఇన్వర్స్ 5. సో ఇప్పుడు దీని 0 5/3. ఓకేనా, సో ఇట్లాగ మనకి కోఎఫిషియంట్స్ ఉన్నప్పుడు కూడా మనం చాలా ఈజీగా జీరోస్ రాయొచ్చు. రైట్, is it clear? లేదా సపోజ్ ఐ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్. ఐ హ్యావ్ 7x + 2 అటువైపు వెళ్తే -2. x కోఎఫిషియంట్ ఎంత? 7, -2/7, దట్స్ ఆల్. ఆర్ ఎల్స్ యూ హ్యావ్ 5x - 9. ఇదేమవుతుంది? 9కి ఎడిటివ్ ఇన్వర్స్, -9కి ఎడిటివ్ ఇన్వర్స్ 9, 9/5. ఇస్ ఇట్ క్లియర్? సపోజ్ మన దగ్గర 4x + 12 ఉందనుకోండి. ఐ హ్యావ్ సంథింగ్ లైక్ 4x + 12. +12 అటు వెళ్తే -12. 4 యొక్క కోఎఫిషియంట్ 4, -12/4. 12లో 4 3 టైమ్స్. సో కొన్నిసార్లు క్యాన్సిల్ అవ్వచ్చు, కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. ఓకేనా, క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ అయిన తర్వాత నెంబర్ రాస్తాం, లేదా ఫ్రాక్షన్ లాగే ఉంచేయాలి. ఇన్ స్పెషల్ కేస్ సపోజ్ యూ హ్యావ్ ఎ పాలినామియల్ లైక్ దిస్. ఇప్పుడు మన దగ్గర ax - b ఉంది. ఓకే, ఇక్కడ కాన్స్టెంట్ -b అటువైపు వెళ్తే b అవుతుంది. సో ఇట్ విల్ బి b డివైడెడ్ బై x యొక్క కోఎఫిషియంట్ a. ఓకేనా, సో 0 ఆఫ్ ax - b ఈజ్ b/a. లేదా మన దగ్గర ax + b ఉందనుకోండి, +b అటువైపు వెళ్తే -b/a. ఈ విధంగా మనము పాలినామియల్స్కి, లీనియర్ పాలినామియల్స్ ఇవన్నీ డిగ్రీ 1 కదా, చాలా ఈజీగా మనం జీరోస్ రాయొచ్చు. ఇది యాక్చువల్గా మీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇది మీ టెక్స్ట్ బుక్లోనే ఉంది, దీన్ని మనం చాలా ఈజీగా ఫిల్ చేసేది. చూడండి, లీనియర్ పాలినామియల్ 0 ఆఫ్ ద పాలినామియల్ ఇచ్చాడు. x + a అటువైపు వెళ్తే -a. సో ద డిగ్రీ 0 ఈజ్ -a. x - aకి 0, x + a ax + b రెండో వైపు వెళ్తే -b. x యొక్క కోఎఫిషియంట్ a. సో దిస్ ఈజ్ -b డివైడెడ్ బై a. ఓకేనా, సో ఈ విధంగా మనము
చాలా ఈజీగా మనకి ఇచ్చినటువంటి వాటి యొక్క జీరోస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, విల్ సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్. నౌ లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్ 2. దిస్ ఇస్ ఎగ్జాంపుల్ 2 ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్. Find a zero of the polynomial p of x is equal to 3x plus 1. ఓకే, లైక్ ఇందాక ఎట్లా చేసామో అలాగే చేద్దాం. టేక్ p of x అంటే 3x plus 1 ఈజ్ ఈక్వల్ టు 0. కాన్స్టెంట్ ఏంటి? ప్లస్ 1 అంటే పంపేయండి. దెన్ 3x ఈజ్ ఈక్వల్ టు -1. ఎక్స్ని 3 మల్టిప్లై చేస్తుంది, డివైడ్ చేస్తుంది రైట్ సైడ్ వెళ్తే. సో -1/3. లేదా మీరు ఫార్ములా రాసి కూడా రాయొచ్చు. వాట్స్ ద జీరో ఆఫ్ ax ప్లస్ b? జీరో ఆఫ్ ax ప్లస్ b ఈజ్ -b/a. సో ఏ ప్లేస్లో 3 ఉంది, b ప్లేస్లో 1 ఉంది. సో ఆన్సర్ ఈజ్ -1/3. ఓకేనా? దేర్ ఫోర్ జీరో ఆఫ్ p of x ఈజ్ ఈక్వల్ టు -1/3. ఓకేనా? ఈ విధంగా మనం జీరోస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ 3x ప్లస్ 1 అనే పాలినామియల్లో x బదులు -1/3 కాకుండా ఏ వాల్యూ రాసినా ఈ పాలినామియల్ జీరో అవ్వదు. ఐ టేక్ సింపుల్ ఎగ్జాంపుల్. సపోజ్ 2x - 4 ఉంది నా దగ్గర. ఇది జీరో అవ్వాలంటే x ప్లేస్లో ఏం రాయాలి? 2 ఒక్కదానికి మాత్రమే ఛాన్స్ ఉంది. x ప్లేస్లో 2 కాకుండా మీరు ఏ వాల్యూ రాసినా ఈ పాలినామియల్ జీరో అవ్వదు. ఓన్లీ ఫర్ 2 దిస్ పాలినామియల్ విల్ బి జీరో. అంటే లీనియర్ పాలినామియల్కి ఒకే ఒక్క జీరో ఉంటుంది. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ లీనియర్ పాలినామియల్? ఇట్ ఈస్ 1 కదా. సో డిగ్రీ 1 కాబట్టి దానికి ఒకే ఒక్క జీరో ఉంటుంది. మనం క్వాడ్రాటిక్ తీసుకున్నాం అనుకోండి డిగ్రీ 2, అప్పుడు దానికి జీరో అయ్యేలాగా 2 వాల్యూస్ ఉంటాయి. అవి అక్కడికి వెళ్ళినప్పుడు మనం చూద్దాం. ఓకేనా? రైట్, లెట్ us సాల్వ్ నెక్స్ట్ ప్రాబ్లం. ఎగ్జాంపుల్, వేర్ ఇస్ ఎగ్జాంపుల్ 3? ఐఎమ్ మిస్సింగ్ ఎగ్జాంపుల్ 3. యా, లుక్ ఎట్ ఎగ్జాంపుల్ 3. యా, చూడండి. ఫైండ్ ఎ జీరో ఆఫ్ ద పాలినామియల్ 2x - 1. సేమ్ ఇందాక లాగేనండి. టేక్ 2x - 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 2x ఈజ్ ఈక్వల్ టు -1 అటువైపు వెళ్తే +1, x ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తున్న 2 అటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది. దేర్ ఫోర్ జీరో ఆఫ్ p of x, or ఇక్కడ p of x అని ఇవ్వలేదు కదా మనకి. we are not given as p of x. so 0 of 2x - 1 is equal to 1/2. that's all కదా. ఇది ax - b ఫామ్లో ఉంది యాక్చువల్గా. దిస్ ఈజ్ లైక్ ax - b. ax - bకి జీరో ఎంతండి? b/a కదా. b/a. b అంటే 1, a అంటే 2. సో 1/2. ఓకేనా? ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే విల్ గో టు ద నెక్స్ట్ వన్. లుక్ అట్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామియల్ ఈజ్ ఇన్ స్టాండర్డ్ ఫామ్? ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 పాలినామియల్స్లో ఒకటి మాత్రమే స్టాండర్డ్ ఫామ్లో ఉంది. నేను మీకు స్టాండర్డ్ ఫామ్ అంటే చెప్పాను నేను, ట్రైను, ఇంజన్ కదా. అందులో ఏది ఒకే ఒక్కటి స్టాండర్డ్ ఫామ్లో ఉంది, మిగతావన్నీ స్టాండర్డ్ ఫామ్లో లేవు, పద్ధతి పాడు లేకుండా ఉన్నాయి. అలా స్టాండర్డ్ ఫామ్లో ఉన్నది ఏంటో చెప్పండి. విచ్ ఈజ్ ఇన్ స్టాండర్డ్ ఫామ్? పవన్ సేస్ ఇట్ ఈస్ సి. ఒకటి మాత్రమే స్టాండర్డ్ ఫామ్లో ఉంది. ఏంటా ఒక్కటి? కోటి సి, హర్షిత సి, సత్యనాగేశ్వరరావు సి. మీన్వైల్ ఐల్ హ్యావ్ సమ్ వాటర్. గీతాంజలి సి, త్రిమూర్తులు సి, ప్రేమ్ బాబు, కోటి, పవన్, సునీత, దెన్ జాస్మిన్, శ్రీను, పవన్, దిలీప్, లతిక, కావ్య, షాజహాన్, అందరూ సీతోనే వెళ్తున్నారు. సునీత, హర్షిత, ఏ సి తప్ప మిగతావేమి కూడా ఆర్డర్లో లేవు. 3x² + x - 4 మాత్రమే స్టాండర్డ్ ఫామ్లో ఉంది. రైట్, లెట్ us కంటిన్యూ విత్ అవర్ ప్రాబ్లమ్స్. ఎగ్జాంపుల్ 3 అయింది కదా. లెట్ us go to example 4 now. Now this is your example 4. Okay. ఒక్కొక్కసారి చిన్న ఎర్రర్స్ డిస్కనెక్షన్స్ ఉంటాయమ్మా. ఏం డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే. యా. వెరిఫై వెదర్ 2 and 1 ఆర్
జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. ఇక్కడ మనకు ఒక పాలినామియల్ ఇచ్చాడు, రెండు వాల్యూస్ కూడా ఇచ్చాడు. ఆ రెండు వాల్యూస్ మనకి ఇచ్చినటువంటి పాలినామియల్కి జీరోసా కాదా అని మనం చెక్ చేయాలి. మనం ఇప్పటివరకు జీరోస్ క్యాలిక్యులేట్ చేసాం, ఇప్పుడు ప్రొసీజర్ మారింది. జీరోస్ అవునో కాదో క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అంటే ఏం లేదు, వేరియబుల్ ప్లేస్లో 2 రాస్తే 0 వచ్చిందా లేదా, వేరియబుల్ ప్లేస్లో 1 రాస్తే 0 వచ్చిందా లేదా అనేది చెక్ చేయాలి. ఓకే, సో మనకి ఇచ్చినటువంటి పాలినామియల్ని వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ p of x. సో p of x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2. మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి, 2 and 1. లెట్ మీ టేక్ p of 2. p of 2 క్యాలిక్యులేట్ చేద్దాం. ఏం లేదు, ఎక్స్ ప్లేస్లో 2 రాయాలి. సో 2 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 2 ప్లస్ 2. 2 స్క్వేర్ ఎంత, 4. 3 2s are 6 ప్లస్ 2. ఓకే, 4 మైనస్ 2, 4 మైనస్ 6 మైనస్ 2, మైనస్ 2 ప్లస్ 2 0 వచ్చేసింది చూడండి. అప్పుడు ఏం రాయాలంటే therefore 2 ఈజ్ a zero of p of x. ఓకేనా, నౌ లెట్ us do the next one. నెక్స్ట్ వన్ ఏంటి, 1 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. నౌ లెట్ మీ ఫైండ్ p of 1. సో wherever there is x we have to write 1 now. x square minus 3x plus 2 అంటే 1 square minus 3 into 1 plus 2. 1 square is 1, 3 1s are 3 plus 2. 1 minus 3 is minus 2, minus 2 plus 2 is 0. Therefore 1 is a zero of p of x. చూడండి, 2 సార్లు 0 అయింది పాలినామియల్. కానీ నేను ఇందాక ఏం చెప్పాను, లీనియర్ అయితే ఒక్క నెంబర్ మాత్రమే ఉంటుంది. సపోజ్ మన దగ్గర x మైనస్ 3 ఉందనుకోండి, ఇది 0 అవ్వాలి అంటే x ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు మాత్రమే పాసిబుల్. ఇంకా x ప్లేస్లో మీరు ఏది పెట్టినా x మైనస్ 3 0 అవ్వదు. కానీ ఇక్కడ ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కదా, డిగ్రీ 2 కదా, అందువల్ల అది 0 అయ్యేలాగా 2 వాల్యూస్ వచ్చాయి మనకి. అంటే ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత ఉంటుందో దానికి అన్ని జీరోస్ ఉంటాయి. ఓకేనా, డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ జీరోస్. ఇఫ్ ద డిగ్రీ is 3 it will have 3 zeros. If the degree is 2 it will have 2 zeros. If the degree is n it will have n zeros. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కాన్సెప్ట్. ఓకే, నౌ లెట్ us go to the next one. Example 5. ఈ ఎగ్జాంపుల్ అయిన తర్వాత we can go to exercise. If 3 is a zero of the polynomial x square plus 2x minus a, find a. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇందాకేంటి, మనకి 2 వాల్యూస్ ఇచ్చి జీరోస్ అవునో కాదో చెక్ చేయమన్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ ఒక నెంబర్ ఇచ్చేసాడు, అది ఈ పాలినామియల్కి 0 అంట. అంటే ఏంటి అర్థం, అక్కడ వేరియబుల్ ప్లేస్లో 3ని రాస్తే ఆ పాలినామియల్ మొత్తం గుండు 0 అయిపోద్దని కదా, దాని అర్థం అదే కదా, ఇట్ విల్ బికమ్ ఫుల్ 0. మరి మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ నెంబర్ కాన్స్టెంట్ ఉండాల్సిన ప్లేస్లో ఏ ఉంది. ఆ ఏ ఎంత ఉంటే 3 0 అవుతుందో మనం కనుక్కోవాలి. ఓకేనా, లెట్ us take this as equal to p of x. సో p of x is equal to x square plus 2x minus a. మనకి ఏమి ఇచ్చాడు, we are given that 3 is 0 of p of x. నేను స్లోగా రాస్తున్నాను, మీరు కాపీ చేసుకుంటారని. we are given that 3 is a 0 of p of x. 0 అంటే ఏంటండి, వేరియబుల్ ప్లేస్లో ఆ నెంబర్ రాస్తే ఆ పాలినామియల్ మొత్తం 0 అయిపోవాలి. అంటే ఏంటి అర్థం, దట్ ఈస్ p of 3 ఈక్వల్ టు 0 అని అర్థము. p of x ఏంటి, x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ a. ఇప్పుడు నేను p of 3 కనుక్కోవాలి అంటే x ప్లేస్లో 3 రాయాలి. 3 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 3 మైనస్ a. ఇప్పుడు దీన్ని నేను 0కి ఈక్వల్ చేయాలి, ఎందుకంటే 3 ఆల్రెడీ 0 చేసేసింది ఆ పాలినామియల్ని. ఓకేనా, సో 3 స్క్వేర్ 9, 2 3s are 6 minus a is equal to 0. 9 plus 6 15 minus a is equal to 0. Minus a ను ఉంచేయండి, 15 అటు పంపేయండి. Then I have minus a is equal to minus 15, or రెండు వైపులా మైనస్ క్యాన్సిల్ చేసేస్తే a is equal to 15. ఆల్రెడీ మీరు చాలామంది చెప్పేస్తారు దీని ఆన్సరు. సో ఏ వాల్యూ 15 ఉంటే ఆ పాలినామియల్కి 3 యొక్క 0 అన్నమాట. ఓకే, is it clear?
సో ఇక్కడితో మనకి ఎగ్జాంపుల్స్ అయినాయి. నౌ విల్ గో టు ఎక్సర్సైజ్ నౌ. Exercise 2.2. Find the value of the polynomial 4x square minus 5x plus 3 when x is equal to 0, x is equal to minus 1, x is equal to 2 and x is equal to 1 by 2. సో మనకి 4 అంటే ఇది యాక్చువల్గా ఒక క్వశ్చనే కానీ 4 బిట్స్ ఉన్నాయి దీంట్లో. మనకు ఒక పాలినామియల్ ఇచ్చాడు p of x. p of x ఏంటట? we are given p of x is equal to 4x square minus 5x plus 3. సో ఇప్పుడు x ప్లేస్లో 0 రాయాలి నేను. గుడ్ ఈవినింగ్ మాధురి. లెట్ మీ ఫైండ్ p ఆఫ్ 0. సో రైట్ సైడ్ కూడా ఎక్కడ 1 ఉంటే అక్కడ మనం 0 రాసుకుంటూ వెళ్ళిపోవాలి. 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్, 4 ఇంటూ 0 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 0 ప్లస్ 3. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది? 4 into 0 square, 4 zeros are 0, minus 5 zeros are 0, plus 3. 4 zeros are 0 andi, 0 plus 3, so the value 3. Okay na? So first one is 3. First answer is, sir, my name is Kushmant. Okay. A unique name. Ye Harshita username, okay. Kushmant. Bond, very nice name. Right. Now let us find p of minus 1. Second ఏంటండి? x బదులు minus 1 రాయాలట. So let me find p of minus 1. So wherever there is x, we have to write minus 1. 4 into minus 1 whole square. 4x square కదా? So 4 into minus 1 whole square minus 5 into minus 1 plus 3. Right? So this is equal to 4 into minus 1 into minus 1, 1a. Minus into minus plus 5 ones are 5 plus 3. Madhuri, Madhulata. అన్ని పేర్లు గుర్తుపెట్టుకోలేమా నేను. సో 4 ones are 4, 5 plus 3, 8. 4 plus 8 is actually 12. సో p of minus 1 is actually 12 వచ్చింది నాకు. సో ఆ పాలినామియల్ అనేది ఒక మ్యాజిక్ బాక్స్ అనుకుంటే ఆ పాలినామియల్లో 0 పడేస్తే 3 వచ్చింది నాకు. ఆ పాలినామియల్లో minus 1 పడేస్తే I have got 12. Now let me find p of 2 now. p of 2 లెక్క పెడదాం. x is equal to 2 కదా ఇచ్చాడు. So let me calculate p of 2. 4 into 2 square, x square కదా. So 4 into 2 square minus 5 into 2 plus 3. మీరు అట్లా ఐడియల్గా కూర్చోకూడదు, సాల్వ్ చేయాలి. అప్పుడు ఇది ఏమవుతుంది? 4 into 2 square 4, okay, then 5 2s are 10 plus 3, 4 4s are 16, minus 7 plus 3 అంటే సారీ minus 10 plus 3 ఏమో minus 7, 16లో 7 పోతే 9, so 9 is the answer. Okay, next one, ఇది third one. Now let us do the fourth one. Fourth one లో x 1 by 2 ఇచ్చాడు అంటే we have to find p of 1 by 2 now. Okay, so 4 into 1 by 2 whole square minus 5 into 1 by 2 plus 3. So this is equal to 4 into 1 by 2 whole square అంటే 1 square by 2 square అని అర్థం. 1 square 1, 2 square 4 minus 5 into 1 by 2 అంటే 5 by 2 plus 3. So ఈ 4 4 cancel. So I got 1 minus 5 by 2 plus 3 by 2 ఉంది కదా, LCM తీసుకోవాలి. సో by 1 1 1 1కి 2కి 1కి LCM 2, 1 2లో 2 times. సో ఇది 2 minus 5 plus 6. సో ఏమైంది ఇది? 2 plus 6 8, 8 minus 5 3 by 2. ఎన్నిసార్లు అడుగుతావురా నాయన? I am perfectly all right. So the answer is 3 by 2. Okay. Thanks for your concern. Okay. So answer మనకి 3 by 2 వచ్చింది. Now let us look at the next problem. ఇవి యాక్చువల్లీ మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు కానీ టైం అయిపోయింది కదా. Shall we stop here? We'll discuss the remaining problems tomorrow. Okay. సెకండ్ ప్రాబ్లం నుంచి మనం రేపు కంటిన్యూ చేద్దాం. మీరు బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
ఇవాళ మనం జీరో ఆఫ్ ద పాలినామియల్ గురించి నేర్చుకున్నాం, రైట్? విల్ కంటిన్యూ టుమారో. ఓకే, హ్యావ్ ఎ నైస్ టైం. బై ఆల్ ఆఫ్ యూ. బాయ్.